ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయాలి మామ. నాకు సోగా అనిపించింది. అంత హైలైట్గా, అంత ఎంటర్టైనింగ్గా, అంత సూపర్ డూపర్గా, భయంకరంగా అన్నట్టుగా అనిపించలే. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఫస్ట్ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. గట్టిగా 30 to 40 minutesలో అయిపించేద్దాం ఫాస్ట్గా. బట్ మనం మాట్లాడుకోవాల్సిన ఒక 4-5 టాపిక్స్ అయితే ఉన్నాయి. కొంచెం మంచిగా మాట్లాడుకునే అవకాశం వచ్చే టాపిక్స్ ఉన్నాయి. ఒకటి మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్, దాని గురించి గట్టిగా మాట్లాడాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే నాకు కూడా మెసేజెస్ వస్తున్నాయి. ఏరా కళ్యాణ్ పడాల అంత పచ్చి బూతులు ఒక అమ్మాయిని తిడితే, అంత పెద్ద మాటలు ఒక అమ్మాయిని తిడితే దాని గురించి మాట్లాడడానికి నీకు బుద్ధి లేదారా అనేసి నాకు 2-3 కామెంట్లు వచ్చాయి. దాంతోపాటుగా ఒక 10-15 మెసేజ్లు వస్తున్నాయి. అది ఎవరెవరో పంపిస్తున్నారు. స్క్రీన్ షాట్లు పంపించేసి, చూడు ఇంత పెద్ద బూతులు తిట్టిన తర్వాత కూడా నువ్వు ఎలా కళ్యాణ్ పడాలా దాని గురించి బూతులు తిట్టిన దాని గురించి మాట్లాడాలంటే, నేను క్లియర్గా కళ్యాణ్ పడాలి అది ఆ అగ్రెసివ్ ఏదైతే ఉందో, ఓవర్ అగ్రెషన్ వరస్ట్ అని, అది వీధి రౌడీలాగా బిహేవ్ చేశాడో దాని మీద ఒక రీల్ కూడా చేశాం. ఖచ్చితంగా నాకు నచ్చలేదు. తన కోపం జస్టిఫైడే. తనకి డీల్ పెట్టుకున్నారని తెలిసిన తర్వాత ఆ కోపం వస్తుంది. కానీ ఆ కోపం ఓవర్ బోర్డ్ అయిందని క్లియర్గా గట్టిగా నేను వీధి రౌడీలాగా బిహేవ్ చేశాడని నాకు నచ్చలేదని కూడా చెప్పా. బట్ స్టిల్ ఆ బూతులు తిట్టాడు అనే పాయింట్ మీద నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొంతమంది. దాని గురించి మాట్లాడతారు. ఆ కామెంట్లు వచ్చాయి కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా తిట్టాడా లేదా, అక్కడ ఏమైంది, నేను ఎందుకు దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి గట్టిగా మాట్లాడతాను. అండ్ సంజన గారి టాపిక్ మీద గట్టిగా మాట్లాడతాను. దాంతోపాటుగా ఈరోజు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడదాం. ఇంకా రకరకాలు ఉన్నాయిలే, ఒకటి మాట్లాడదాం. కొంచెం ఫాస్ట్గా అయిపిస్తాను. ఫస్ట్ రీతు గారు బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నారు. ఈ బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేది ఏదైతే ఉందో పాయింట్ ఒకటే మామ. రిపీటెడ్గా ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే సీరియస్ మోడ్లో ఏడుస్తున్నా కూడా అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు అనేది రీతు గారికి అప్లై అవుతుంది. అంటే చాలాసార్లు చాలా రకాలుగా ఏడుస్తున్నారు. ఏడ్చేది కూడా పెద్ద విషయమా చిన్న విషయమా సంబంధం లేకుండా చాలా విషయాలకి, అన్ని విషయాలకు ఏడుస్తునేసరికి, చాలా విషయాలకి ఏడ్చి చాలా విషయాలకు లోపలికి వెళ్ళి బాత్రూంలోకి ఏడిస్తేసరికి, బాత్రూంలోకి వెళ్ళి ఒక వ్యక్తి పిలవగానే పెద్ద ఏడుపులు సౌండ్ వినపడుతుంది సరే ఆటోమేటిక్గా అది దానికి అది పెద్ద అటెన్షన్ రావట్లేదు. అది అట్లా అనిపించింది నాకు. అది పెద్దగా కనిపించట్లేదు. నేను అంతకంటే చెప్పలేదు. తర్వాత సరికి ఏడుస్తుంటే సంజన గారు హ్యాపీగా కామ్గా కూల్గా యాజ్ యూజువల్గా ఎప్పుడైనా బాగా పెద్ద గొడవ పెట్టించి పెద్ద ఇది చేసిన తర్వాత ఆవిడ ఎంతైతే కూల్గా ఒక 25 నిమిషాలు యోగా చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అలా ఉన్నారు ఆవిడ హ్యాపీగా. యోగా చేసి వచ్చి తలస్నానం చేసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో కూల్ పీస్ఫుల్గా అలాగే ఉన్నారు ఆవిడ, ఏం సంబంధం లేని. ఆవిడ గురించి మాట్లాడదాం. ఈరోజు నాకు ఒక్కొక్క సిచ్యువేషన్ ఆవిడ ఏరా మాస్ ఎలివేషన్ పడింది కదరా సంజన గారికి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఆవిడ మిస్టేక్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. తర్వాత సరికి డెమాన్ రీతు రా బయటికి రా, బాత్రూంలో ఉన్నదా తప్పు ఆవిడదే, సెన్స్ లేకుండా మాట్లాడింది ఆవిడనే, తప్పు నీది లేదు అనేసి అంటే ఐ ఫీల్ 1000% సంజన గారిదే మిస్టేక్. ఆ పర్టికులర్ టైంలో రీతు చౌదరి గారు సంజన గారితో మాట్లాడేటప్పుడు, రీతు చౌదరి గారు సంజన గారికి నామినేషన్ చేసేటప్పుడు ఏది మాట్లాడకూడనివి, ఏది చెప్పకూడని రీజన్స్ అస్సలు ఏది చెప్పలేదు. ఒకటే ఒక పాయింట్, పతివ్రత శిరోమణి అనే పాయింట్ ఏదైతే ఉందో అది మనకి టెలికాస్ట్ అవ్వలేదు. మనకి తెలిసింది ఎక్కడంటే ఎక్కువ ప్రియా గారు బయటకు వచ్చి ఒకసారి ఇంటర్వ్యూస్లో పతివ్రత శిరోమణి అనే పాయింట్ కూడా వచ్చింది. అక్కడ ఒకరు మాట్లాడారు అనే పాయింట్ ఇది ఎడిట్లో లేచిపోయిందని చూసిన తర్వాత మాకు అర్థమైందని. అది ఏ వర్షన్లో అన్నారు, ఎలా అన్నారు అనేది తెలియదు. కానీ సంజన గారిని అన్నారు అన్నట్టుగా ఆవిడ అంటున్నారు కాబట్టి దానికి ఆవిడ హట్ అయి ఉన్నారు కాబట్టి ఆ కోపంలో మాట్లాడుంటారేమో అనే ఫీలింగ్ ఉంది. స్టిల్ ఆ కోపంలో ఆవిడ ఆ రోజు రీతు అనడం తప్పు, ఈరోజు సంజన గారు అనడం తప్పు. ఎందుకంటే ఒకరు మనల్ని అన్నారని చెప్పి మనం రివర్స్ అంటే తప్పుగానే కనపడుద్ది. అది ఇద్దరిది తప్పే. ఆ రోజు రీతు చౌదరి గారు ఏ సందర్భంలో ఎవరినన్నా కూడా అది వర్స్ట్ థింగే. ఈరోజు ఈవిడ అన్నం కూడా వర్స్ట్ థింగ్. దట్ ఈస్ ద మ్యాటర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ విషయం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు బయటికి రా అంటే ఆవిడ బాధపడితే ఏడుస్తా ఉన్నారు. తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. ఇది బాగా కాంట్రవర్షీ అవుతుంది. దీని గురించి మాట్లాడుతూ ఒక 5 నిమిషాలు ఏంటంటే ఇమాన్యుల్ రే నామినేషన్ అంటేనే భయపడేలా చేసావు కదరా నాయన, అంత పెద్ద గొడవ చేసావు కదరా. నేను లైవ్లో అయితే ఇది 5 నిమిషాలు మాట్లాడుకున్నాను. ఎప్పుడు లేదురా ఇంత గొడవ నామినేషన్లో, ఏంట్రా ఆ గొడవలు అందరూ కలిసి అని బిగ్ బాస్ పెద్ద పెంట పెట్టే కాదు బిగ్ బాస్ అనేసి దివ్య గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు చాలాసేపు, భరణి గారు వీళ్ళందరూ. తర్వాత ఇమాన్యుల్ అంటాడు ఈరోజు ఈయన చూసాం, నెక్స్ట్ వీక్ ఆయన చూస్తామేమో భరణి గారిది అంటే ఆయన నవ్వుకుంటా వస్తాడు. అప్పుడు కళ్యాణ్ అంటాడు వాళ్ళ బాస్ చెప్పారు కదా వాళ్ళ గురువు గారు నాగబాబు గారు తుసుకుని కొడతాడని, ఎవరైనా కొడతాడేమో అంటే అదేమి లేదలేవయ్యా అది ఇది అనేసి నవ్వుతూ ఉంటాడు భరణి గారు. తర్వాత భరణి గారు ఏమంటారంటే కళ్యాణ్ మధ్యలో వచ్చి ఆగరా బాబు అనేసి అన్నాను. ఎందుకు తెలుసా అన్నాను, ఎందుకు తెలుసా ప్రతి ఒక్కరూ కామన్ కంపోజర్ అనేసి అంటున్నాను. నేను అంత కామన్ కంపోజర్ అంటుంటే ఒక్క నామినేషన్లో వచ్చిన పేరు మొత్తం చెడగొట్టుకోవడం ఎందుకు, కుర్చీలు తనడం ఇదంతా ఎందుకు? ఇక్కడ మీరు గమనిస్తే
కళ్యాణ్ ఒకవేళ నిజంగా బూతులు తిట్టుండే శనివారం కానీ దాని గురించి కానీ మాట్లాడితే కళ్యాణ్ని తాట తీసి వదిలేసేది, రివ్యూలో బీభత్సమైన నెగిటివ్గా మాట్లాడేది నేనే ముందుంటాను. 100% తప్పు. ఎవరి నోట్లో నుంచి బూతు మాట్లాడినా, ఏ అమ్మాయినన్నా అబ్బాయినన్నా అక్కడ అనకూడని మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎవరిదైనా తప్పే. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ వితౌట్ ఎనీ ప్రూఫ్, మనకి టెలికాస్ట్ కానీ ప్రూఫ్, ఈవెన్ నేను అబద్ధం ఏం చెప్పను. నేను ఒకరిద్దరు నాకు తెలిసిన బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు అడిగితే బిగ్ బాస్లో ఉండే వాళ్ళని, వాళ్ళు మాకు తెలియదన్నా అన్నారు. మేబీ వాళ్ళ షిఫ్ట్ వేరేమో, నాకైతే దాని మీద ఐడియా లేదన్నారు. నేను ఇప్పటికీ స్టిల్ కనుక్కుంటున్నాను నిజంగా అన్నాడని. స్టిల్ నాకైతే దొరకలేదు, ఎటువంటి ప్రూఫ్ దొరకలేదు. తను బూతులు తిట్టాడు అని, తిట్టకూడని బూతులు తిడితే దాన్ని మ్యూట్ చేశారనే పాయింట్లో నాకు లేదు. అండ్ మనం ఎప్పుడైనా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అంటే, బిగ్ బాస్లో మీరు ఎప్పుడైనా చూసుకోండి, మ్యూట్ చేసిన ప్రతిదీ బూత్ కాదు. కొన్ని ఏమవుతాయంటే కొన్ని వాడకూడని పదాలు ఉంటాయి. ఇప్పుడు షాక్ అని కానీ, కరెంట్ షాక్ అని కానీ, తర్వాత సరికి పవర్ అని కానీ కొన్ని పదాలు ఉంటాయి. దాని ఏమంటారు, వైబ్రేషన్ అని కానీ, ఇది వైబ్రేషన్ కాదు. కొన్ని పదాలు ఏమవుతుందంటే వాటికి మ్యూట్ వస్తాయి. అంటే ప్రతిదానికి కనుక సాంగ్స్ వచ్చినప్పుడు మ్యూట్ చేస్తారు. కొన్ని అవుట్ సైడ్ హోటల్ పేర్లు, అవుట్ సైడ్ హీరోల పేర్లు, ఆ తర్వాత సరికి అంటే ఇక్కడ వినపడకూడదు బ్రాండుల పేర్లు, ఇలాంటివి సంథింగ్ ఏదైనా వచ్చినా కూడా చేస్తారు. అంటే ఇక్కడ నేను కళ్యాణ్ మ్యూట్ చేసింది ఓన్లీ బ్రాండ్లే, అవుట్ సైడ్ హీరోల పేర్లే అనేసి తిప్పి మాట్లాడలా. బూత్ కూడా అయి ఉండొచ్చు, మేబీ బూత్ కూడా అయి ఉండొచ్చు. నేను చెప్పే కదా బూతులు తిట్టాడినట్టే కనపడుతుంది అనేసి అంటున్నా. మ్యూట్ చేశారు కాబట్టి మేబీ బూతులే ఉండొచ్చు, కానీ అది ఏంటో తెలియకుండా మనం ఏం మాట్లాడతాం. అండ్ వాళ్ళ హౌస్లో ఎవరి రియాక్షన్లో కూడా అది బూత్ తిట్టాడు అన్నట్టుగా మనకి ఎక్కడ మాట్లాడకపోతే మనం ఏం మాట్లాడతాం. దాంతోపాటుగా వీళ్ళంతా గొడవ అయిన తర్వాత 5 నిమిషాల్లో వీళ్ళందరూ కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ రోజు కూడా నీట్గా ప్రూఫ్ దొరికింది, 2-3 ప్రూఫ్లోనే కళ్యాణ్ మేబీ మాట్లాడలేదని. ఇప్పటికే 100% మాట్లాడలేదని చెప్పలేకపోతున్నా, మేబీ అంటున్నా. ఎందుకంటే కొన్నిసార్లు బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే, ఇతను బూతులు ఒకవేళ తిట్టున్నా అందరు హౌస్లో అతను బూత్ తిట్టిన దాని గురించి డిస్కషన్ చేసిన ఆ బిట్లన్నీ కట్ చేసి శనివారం పూట ఆ బూత్ తిట్టింది కూడా టెలికాస్ట్ చేసి అప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళని గురించి అడిగే అవకాశం కూడా ఉంది. దేర్ మే బీ పాసిబిలిటీ. అర్థమైంది? బిగ్ బాస్ అలా చేస్తారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైనా ఒక పెద్ద తప్పు జరిగితే ఆ పెద్ద తప్పుని ఎడిట్ చేసి చూపించకుండా, ఆ పెద్ద తప్పు గురించి చుట్టూ జరిగిన డిస్కషన్ అన్ని ఎడిట్ చేసి చూపించకుండా శనివారం పూట దాన్ని డిస్కషన్ పాయింట్గా పెట్టి అప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ అడిగే అవకాశం ఉంది ఫర్ ద టీఆర్పీ. మేబీ తను నోరు జారి ఉంటే ఆ నోరు జారిన దాన్ని శనివారం అంటారేమో, శనివారం దాకా వెయిట్ చేయాల్సింది తప్పించి నేను ఊరికే నాకు తెలియకుండా మాట్లాడడం నా వల్ల కాదు. దట్ ఈజ్ ద మ్యాటర్. ఇప్పుడు ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది, చెప్తాను. ఇక్కడ భరణి గారు కూడా కూర్చుని తనడం గురించి మాట్లాడారు కానీ నోరు జారిన దాని గురించి బూతుల గురించి ఏం మాట్లాడాలి యాజ్ ఆఫ్ నౌ మనకేం తెలుసు. తర్వాత ఇమాన్యుల్ ఒక మాట అంటారు, ఇది భయంకరంగా ట్రోల్ చేస్తున్నారయ్యా. ఇమాన్యుల్ డైరెక్ట్గా బూతులు తిట్టకూడదురా, తిట్టావు, బూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడు అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశావు అనేసి ఇమాన్యులే చెప్పాడు కళ్యాణ్కి అనే పాయింట్ వైరల్ చేసి నాకే ఒక 50 మంది పెట్టుంటారు చూడరా ఉడాలని. దాంట్లో నాకు అర్థమైంది చెప్తాం మామ, నాకు అర్థమైంది. నేను 0.25, 0.5, 0.75లో పెట్టుకొని చూసినప్పుడు నాకు అర్థమైంది. 1000% అదే అని రైట్ అంటలా, నాకు 99% నాకు అది వినిపించింది ఎలాగో నేను చెప్తా. మీకు ఆ పర్టికులర్ టైంలో మీకు అది ఎలాగ వినిపించిందో మీరు అందరూ కామెంట్ చేయాలి, అందరూ కామెంట్ చేయాలి ఈ విషయం. ఎందుకంటే కొంచెం కాంట్రవర్షియల్ థింగ్ కాబట్టి. ఏమంటారంటే మా అన్నలు కళ్యాణ్ దగ్గర కిచెన్ దగ్గర, రే నామినేషన్స్ అంటే భయపడేలా చేసావు కదా అని అయిపోయిన తర్వాత భరణి గారు మాట్లాడిన తర్వాత ఏమంటారంటే, అది చెడవద్దో మంచి వద్దో మనకు తెలియదు కానీ అంత అగ్రెసివ్ వద్దురా అంటాడు, అంత అగ్రెసివ్ వద్దురా అంటాడు. ఇది అందరికీ అంటే ఒక 10 to 20% పీపుల్కి అగ్రెసివ్ కాదు, అది అబ్యూజివ్ వద్దు అన్నాడు అంటే బూతులు తిట్టాడు, అంత అబ్యూజివ్ వద్దు అన్నాడు అనేసి పాయింట్ మీద బూతులు తిట్టాడని అక్కడ ఒప్పుకుంటున్నారనేసి అన్నారు. నాకు వినపడింది, నా చెవులకి వినపడింది మాత్రం అగ్రెసివ్, నాట్ అబ్యూజివ్, ఇట్స్ అగ్రెసివ్ అని అనిపించింది. మీరు కామెంట్స్ చేయాలి. ఇక్కడ ఇమాన్యుల్ బూతులు తిట్టాడని ఒప్పుకున్నాడు అనే పాయింట్ ఏదవుతుంది, దట్ ఈస్ క్యాన్సల్. ఇమాన్యుల్ అగ్రెసివ్ అన్నాడు నాకు తెలిసినంతవరకు. ఇక్కడ కూడా ప్రూఫ్ లేదు. కళ్యాణ్ నోట్లో నుంచి ఏదో పెద్ద బూత్ వచ్చిందని మనకు ప్రూఫ్ దొరకట్లేదు. ఆ మ్యూట్ అయిన దాన్ని అది నిజంగా బూతులు అయితే ఖచ్చితంగా శనివారం పూట అడిగితేనే, ఒకవేళ శనివారం పూట ఇంకా పెద్ద బూత్ అయ్యి ఉండి ఒకవేళ నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ టీం దాని గురించి ఎత్తకపోతే మనం అది పెద్ద బూత్ అని నమ్మడానికి ఉందా అంటే, అది నమ్మడానికి కంటెస్టెంట్స్లో ఎవరైనా ఇండైరెక్ట్గా మాట్లాడితే నమ్మగలుగుతాం కానీ మనం బయట వచ్చే బ్లేములు ఎలా నమ్మాలి నాకు అర్థం కాల, తెలియదు కదా మనకి. వితౌట్ ఎనీ నాలెడ్జ్ మనకి ఎట్లా దాన్ని తీసుకురావాలి. కంటెస్టెంట్స్ అయినా మాట్లాడాలి లేదా హోస్ట్ అయినా మాట్లాడాలి, దాని రిలేటెడ్ చిన్న డిస్కషన్స్ అయినా రావాలి, అప్పుడు నమ్మడానికి ఈజీగా ఉంటుంది. అలాంటి డిస్కషన్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఉంటే నాకు పంపించండి, నేను గట్టిగా మాట్లాడతా. నాకు కూడా ఒక thumbnail దొరికితే, నాకు కూడా ఒక 4-5 లక్షల వ్యూస్ దొరికితే డబ్బులు వస్తాయి, నాకు పోయేది ఏం లేదు. నెగిటివ్ చేస్తే పోయేది ఏం లేదు. ఏమొస్తుంది ఆ నెగిటివ్ ఉంటే నెగిటివ్గా చెప్తాంగా. మీకు అలాంటి ప్రూఫ్ ఏదైనా ఉంటే పెట్టండి. మన కళ్యాణ్ పడాల నుంచి నోట్లో నుంచి బూత్ వచ్చింది అన్నటువంటి ప్రూఫ్, క్లారిటీ ఉండే ప్రూఫ్ నాకు పెడితే ఆ నెక్స్ట్ మినిట్లోనే నేను పెద్ద thumbnail పెట్టి బీభత్సమైన నెగిటివ్గా ఒక వీడియో చేస్తాం. శనివారం పూట కూడా నాగార్జున సార్ కానీ ప్రూఫ్ కానీ చూపిస్తే ఆ రోజు నా వీడియో చూసి మాట్లాడేటప్పుడు
అప్పటి వరకు నేను ఏమీ చేయలేను. మీరు ఎంతమంది మెసేజ్ చేసినా వితౌట్ ఎనీ ప్రూఫ్, నాకు తెలియకుండా, కంటెస్టెంట్స్ మాట్లాడకుండా, ఆ తర్వాత అక్కడేమో బిగ్ బాస్ ఒకళ్ళు ఎడిట్ చేసాడో లేదు మనకు తెలియదు, ఏది తెలియకుండా నేను ఎలా మాట్లాడాలి చెప్పండి? ఎలా మాట్లాడతా? తప్పు. దానికి వేరే వాడు ఒకడు మెసేజ్ చేసి ఇదాక, అన్నా నువ్వు మరీ దారుణం అన్న ఒక అమ్మాయిని అన్ని మాటలు అనేసి అంత బూతులు తిట్టిన తర్వాత కూడా నువ్వు ఆ పాయింట్ మీద మాట్లాడలేంటే ఎక్కడ తిట్టింది ఆ వీడియో క్లిప్ అంటే, క్లిప్ లేదన్నా నేను ఎక్కడ చూసా అంటాడు. నేనేం చెప్పాను? నేను ఎతికి స్లో మోషన్లో కూడా ఎతికాను. నాకు ఎక్కడా కూడా ఆ లిప్సింక్లో కూడా కనపట్ల, ఆ లిప్సింక్ దూరంగా ఉంది, అదే బూతులే కనపట్ల, ఇదేమో అదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అది అయినట్టుంటే కంటెస్టెంట్స్ ఏం మాట్లాడాలి నాకు తెలిసి ఎడిట్ చేసి తిట్టుండొచ్చు అనేసి నాకు 90% ఛాన్స్ ఉందనిపిస్తుంది, ఏదో మాట అన్నట్టున్నా. కానీ శనివారం దాకా వెయిట్ చేయాల్సిందే, మనకు తెలియదు అంతే. అప్పటిదాకా నేను ఏం మాట్లాడదలుచుకోవట్లే. ఆ మధ్యలో కంటెస్టెంట్స్ నోట్లో నుంచి ఏదైనా వస్తే మీరు నేను మిస్ అయ్యి ఉన్నా నాకు పెట్టండి ఆ క్లిప్. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ మంచిగా సూపర్ అనిపిస్తున్నాడు. రీతు వచ్చి తనుజతో మాట్లాడుతూ ఏడుస్తూ నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, ఏం తప్పు చేశాను అనేది బాధపడతా ఉంది. ఇమాన్యుయల్ సంజన గారితో మీరు మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా తప్పే మీరు మాట్లాడింది. సంజన అలా 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 అంటుకొని కూర్చోవడం తప్పే, నాకు నచ్చలేదు. ఇక సంజన గారిని నేనేం అందాల్చుకోవట్లే, కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నాయి కదా అనిపిస్తుంది ఒక్కోసారి. ఖచ్చితంగా ఇక్కడ ఏం పాయింట్ అంటే, ఇప్పుడు నాకు ఎందుకు తప్పుగా పెద్దగా అనిపించట్లేదు తెలుసా? ఇది నామినేషన్ కాదు. అక్కడ ఎందుకు తప్పు అంటే ఒక గేమర్ క్వాలిటీ మిస్ అయింది అక్కడ ఆవిడ నామినేషన్ రీజన్స్ ఆట గురించి మాట్లాడుతుంటే ఈవిడ పర్సనాలిటీ గురించి అంటుకొని కూర్చుంటున్నారనే మాట అక్కడ పాయింట్ కాదు. నీకు అక్కడ ఆర్గ్యుమెంట్ రాకపోవడం వల్ల ఇది ఎలా ఉండిందంటే, పిల్లకాయలు అప్పుడప్పుడు వల్ల చిన్నప్పుడు పిల్లకాయలు ఏంటంటే మాట వచ్చినప్పుడు నార్మల్గా మాట్లాడితే వాడికి నచ్చకపోతే అమ్మనా బూతులు తిట్టేసి పరిగెత్తాడు. ఇంకోవాడు లేకుంటే 10 మందిలో ఉన్నప్పుడు పెద్ద బూతులు మాట్లాడేస్తాడు. మన ఊర్లో ప్రతి ఊర్లో ఒకడు ఉంటాడు నోటు దోలోడు. ఆ నోటు దోలోడు ఏం చేస్తుంటే నార్మల్గా మాట వచ్చినప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు పచ్చి బూతులు 100 మందిలో తిడతారు. మనం బూతులు తిట్టలేం. అప్పుడు అందరూ మనసాగి చూస్తారు, ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. అప్పుడు ఆన్సర్ చేయలేకపోతే వాడు విన్ అయినట్టుగా ఫీల్ అవుతాడు. అలాగే సంజన గారు నామినేషన్లో ఆవిడ చెప్పే మాటలకి ఆవిడ చేసే మాటలకి ఆటోమేటిక్గా దాని కౌంటర్ ఇవ్వలేక ఈ పర్సనల్ పాయింట్ తీసుకురావడం తప్పు అంటున్నాం. అది వరస్ట్. కానీ అవుట్ సైడ్ ఆ టాపిక్ లేకుండా ఇప్పుడు బెడ్ మీద కూర్చొని మాట్లాడారు చూసావు, వాళ్ళిద్దరు అంటుకొని కూర్చొని మాట్లాడుకొని నాకు నచ్చలేదు, దట్ ఈస్ ఫైన్. ఆవిడ ఒపీనియన్, ఆవిడేమో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయలే, వాళ్ళు అంటుకొని కూర్చున్నారు నాకు నచ్చలేదు అనేది, ఇది ఫైన్. కానీ నేను నామినేషన్లో అది సిచ్యువేషన్ కాదు, కౌంటర్ ఇవ్వలేక మాట్లాడిన మాటలు తప్పు. దాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారంటే ఆడియన్స్లో కొంతమంది, తనూజ గారు ఇప్పుడు రీతు చౌదరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం తక్కువ. ఎందుకు తక్కువ అంటే సంజన గారి కంటే ఎక్కువ నేను కంపేర్ చేయట్లా, కళ్యాణ్తో పోల్చుకుంటే తక్కువ ఉంది కాబట్టి కళ్యాణ్కి సంబంధించింది ఆ రోజే తనూజ గారు రీతు చౌదరికి కళ్యాణ్కి గొడవ జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా తనూజ గారు రీతు చౌదరి గారిదే తప్పని ఎక్కువ మంది అంటారు. బట్ అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నామినేషన్ టైంలో ఇవి తీసుకురావడం ఇవిదే మిస్టేక్. బట్ ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దానివల్ల అటు ఇటుగా సోషల్ మీడియాలో మాట్లాడుతారు. అది చూసి నేను దాని తగ్గట్టే మాట్లాడాలంటే కుదరదు. ఇది ఓకే. ఇక్కడ అవుట్ సైడ్ మాట్లాడడం నాకు తప్పలేదు, నాకు ఇప్పటికీ నాకు తప్పని అనిపిస్తుంది. బెడ్ మీద కూర్చున్నప్పుడు నాకేం తప్పు అనిపించలే. ఈ పర్టికులర్ పాయింట్లో మాట్లాడచ్చు. ఆవిడ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లే, లేదు అక్కడ అంటుకొని కూర్చోవడం నాకైతే తప్పలేదు అనేసి ఆవిడ స్టాండ్ మీద ఆవిడున్నారు. ఇప్పుడు అనిపించింది కొత్త పాయింట్ ఏదో వచ్చింది నాకు, ఏదో చేయబోతున్నారు, సంథింగ్ షీ ఈజ్ గోయింగ్ టు డూ అన్న ఫీలింగ్ వచ్చింది. అదేంటి చెప్తా. సంజన గారు అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ చెప్పే తీరు ఒకటి ఉంటుంది కదా, అది తప్పు సంజన గారు. కానీ ఇమాన్యుయల్ ఫేస్ చేసిందే చెప్పా కదా, ఇమాన్యుయల్ ఫేస్ చేస్తాను, చూసిందే చెప్పా కదా, ఇది గుర్తుపెట్టుకోండి. చూసిందే చెప్పా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కూడా వస్తుంది మాట్లాడతా. చూసిందే చెప్పా. ఆ తర్వాత తనూజ, ఇది అయిపోయింది కదా తనూజ గారిది. అంత ఇంపార్టెన్స్ ఇస్తావా ఆ మనిషికి, ఆ మాటలకి? మాట అంటే క్యారెక్టర్ ఎక్కడికి పోదు కదా. ఈ మాటలన్నీ ఆ మోటివేషన్ ఇచ్చేది, ఇదంతా బాగుంది, గుడ్ ఫ్రమ్ తనూజ. ఈవెన్ నిన్న కూడా తనూజ గారు సంజన గారు వచ్చి వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అది ఇది అని మాట్లాడుతుంటే ఎక్కడా కూడా ఆవిడ వేరే రకంగా మాట్లాడలేదు. ఆవిడ క్లియర్గానే అది లవ్ అయితే కాదులే అనేసి డైరెక్ట్ చెప్పింది. కానీ అక్కడ ఏదో ఎక్కించినట్టుగా కానీ తనూజ గారు నిన్న కూడా ఏం మాట్లాడాల సంజన గారి దగ్గర. సంజన గారు అడుగుతారు చూసావా అసలు వాళ్ళు ఏంట్రా అని. ఆ తర్వాత తనూజ తర్వాత వచ్చేసరికి ఇది అయిపోయింది కదా. ఇమాన్యుయల్ సంజన గారితో డెమాన్ నీకు క్లోజ్ కదా, ఇక్కడ ఇది సరైన పాయింట్లు అండి, నిజంగా సరైన పాయింట్లు. డెమాన్ నీకు క్లోజ్ కదా, ఓకే కదా, అవునా కదా, క్లోజ్ కదా, దగ్గరికి వెళ్ళి పిలిచి చెప్పొచ్చు కదా, అలా బాగాలేదు చూడడానికి బాగాలేదని చెప్పొచ్చు కదండి. సంజన గారు ఒక మాట అన్నారు, నేను చెప్పాను అంటున్నారు. ఇంక మనం ఏం చేస్తాం? చెప్పానంటే ఈ రకంగా నిజంగా అంటుకొని కూర్చున్నది నచ్చలేదని చెప్పారా, లేకుంటే ఒకనొక టైంలో తోసింది బాగలేదు, మీ ఇద్దరు కొంచెం గ్యాప్ తీసుకోండి, మీ ఇద్దరు వేరే రకంగా వెళ్తుంది అనేసి చెప్పింది. మేబీ దాని గురించి కన్సిడర్ చేస్తున్నారో ఆవిడ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. తర్వాత సంజన గారు ఏమన్నా కానీ ఇమాన్యుయల్ నేను ఫేస్ చేస్తా అన్న తర్వాత
ఇమాన్యుల్ ఇంకో మాట్లాడు, కానీ నువ్వు ఎన్నైనా చెప్పమ్మే, ఎన్నైనా చెప్పు, నామినేషన్లో అనాల్సిన మాట కాదు అది. ఇది నా పాయింట్. నామినేషన్లో అనాల్సిన మాట ఇప్పుడు బెడ్రూమ్లో మాట్లాడినా తప్పలేదు, ఆవిడ ఇష్టం, వాళ్ళకి ఏం మాట్లాడలేదు. తర్వాత సరికి సంజన గారు, వాళ్ళు నా ఆట గురించి అంత గుచ్చి 100 మాట్లాడుతుంటే నేను ఒక మాట చెప్పొచ్చు కదా, ఇది తప్పండి. ఇప్పటికీ ఆవిడ సమర్థించుకుంటూ మాట్లాడి దీనికి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కూడా ఎలివేషన్కి వాడుకుంటే వరస్టం కొంతమంది. ఎందుకంటే ఆవిడనే పాయింట్, ఆవిడ గేమ్ గురించి మాట్లాడారని మీరే చెప్తున్నారు, ఇక్కడ గేమ్ కాదు. బట్ దాన్ని ఆవిడ ఎలా చూస్తున్నారంటే గేట్ లోపల నుంచి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గేమ్ అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గేమ్ ఓకే, ఇక్కడ నామినేషన్ పాయింట్లో మీ గురించి మాట్లాడుతున్నారు, మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, మీ టాస్క్ల గురించి మాట్లాడుతున్నారు, మీ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈవిడ దానికి రివర్స్ కౌంటర్, ఆవిడ ఏది మాట్లాడుతున్నారు దాని గురించి కాకుండా, ఆవిడ మాట్లాడే ప్రజెన్స్ని గురించి కాకుండా వేరే పాయింట్ గురించి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అది ఏదైనా తప్పంటే సీజన్లో ఎన్నోసార్లు అని ఉండొచ్చు, ఎన్నోసార్లు చెప్పుండొచ్చు. దట్టు ఆవిడికి భయంకరమైన క్లోజు, ఆవిడ చిన్న మాట అంటేనే మోకాలు దాని మీద డెమాన్ కూర్చోబెట్టావు అనే మాట తీసుకొని వస్తేనే ఆవిడ ఎక్కి ఏడ్చి సారీ నా రక్త సంబంధికులు కూడా ఇలా చేయరు అని అన్న ఆ సంజన గారే ఈరోజు కంట్రోల్ తప్పి నామినేషన్ కౌంటర్స్లో ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నామినేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇప్పటికీ సమర్థించుకోవడం నాకు నచ్చల. తర్వాత తనుజ వచ్చే ప్రతి ఒక్కరి పాయింట్ అవుట్ చేస్తుంటే వచ్చిన ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేస్తూ ఉంటే ఈ పిల్ల బ్యాడ్ అవుతుంది. డెమాన్ పవన్ కూర్చోబెట్టి బెడ్రూమ్లో మాట్లాడుతున్నారు వీళ్ళు, క్యాప్టెన్సీ రూమ్లో. అండ్ వీళ్ళకి గొడవలు వస్తున్నాయి, వీళ్ళిద్దరికి గేమ్ ఆడండి ఇప్పటి నుంచి అని, ప్లీజ్ ఇవన్నీ వదిలేసేయండి, మంచి సలహాలు ఇస్తుంది. ఈవెన్ ఆల్రెడీ ఆవిడ ఒకరోజు సేవ్ చేసిన తర్వాత కూడా రీతు చౌదరికి అలాంటి సలహాలు ఇచ్చింది, నువ్వు అనవసరంగా గేమ్ స్పాయిల్ చేసుకోవద్దు, నీ ఆట నువ్వు ఆడని, క్లియర్గా ఆడు, నీ ఆట నువ్వు ఆడనేది ఈరోజు కూడా అదే చెప్తుంది. తర్వాత సుమన్ సిస్టర్, అది చాలా తప్పు వాడి సిస్టర్ అని సుమన్ అన్న కూడా చెప్తారు, నచ్చలేదు నాకు సిస్టర్ అని సంజన గారికి. తర్వాత రీతు దివ్యతో ఏమంటుందంటే, దివ్య ఓటు వేస్తే వెళ్తా అన్నాడు, రీతు దివ్యతో ఓటు వేస్తే వెళ్తా అన్నాడు కదా, నా కోసం ఆడాడు వాడేమన్నా, నా కోసం ఆడలేదు, పవన్కి వేసినా కళ్యాణ్కి వేసినా ఓటు వేస్తే ఎవరికి వేస్తే వాళ్ళు వెళ్ళాలి కదా అనగానే కళ్యాణ్, రీతు నేను నిన్ను అనలేదు, రీతు నేను నిన్ను అన్నానా, నిన్ను తప్పని అన్నారా ఎవరైనా, వాడు వెళ్ళడం నాకు నచ్చలేదు అని, వాడు యూజ్ చేసిన వర్డ్స్ సింపుల్గా కేర్లెస్గా వచ్చేసారు, అది నాకు నచ్చలేదు అన్నాను. దీని గురించి మళ్ళీ రిపీట్ చేయాలని అవసరం లేదు, దీనికి ముందు కూడా 2-3 వీడియోస్ చేస్తున్నాను, మీరు కావాలంటే క్లారిటీ చూడండి, దాని గురించి క్లియర్ క్లారిటీ చెప్పాను, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. తర్వాత దివ్య తెలియకుండా అలా అనిపిస్తుంది చూసేవాళ్ళకి కానీ నువ్వు తప్పు చేసావని కాదు, తెలియకుండా చూసేవాళ్ళకి అనిపిస్తుంది. దీని మీద ఫుల్ క్లారిటీ ఇందాక ఇచ్చాము, ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, కళ్యాణ్ గేమ్ కళ్యాణ్, సుమన్ గేమ్ సుమన్, రీతు గేమ్ రీతు, డెమాన్ ఆడారు. నేను నైట్ అర్ధరాత్రి గుసగుసల వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి, క్లియర్గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, ఎవరిది తప్పలేదు. కానీ సిచ్యువేషన్స్ ఏమొచ్చాయంటే కళ్యాణ్కి హట్ అయ్యేదానికి దగ్గరగా హట్ అవ్వడానికి రీజన్స్ దొరికేలాగా సిచ్యువేషన్స్ వచ్చాయి, అంతేగాని అక్కడ ఎవరు చేసింది మిస్టేక్ కాదు, సిచ్యువేషన్ అలా క్రియేట్ అయినాయి. అందుకని అగ్రెసివ్ కోపం వచ్చింది, డెమాన్ కోపడ్డాడు, ఇతను కోపడ్డాడు, అందరూ కోపడ్డారు. అక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, ఎవరిది తప్పు కాదు. ఆవిడ ఇంతవరకు క్యాప్టెన్ అవ్వలేదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కళ్యాణ్ కూడా అన్నాడు, లాస్ట్ నువ్వు నేను ఉంటే రీతు నీకే ఇస్తా అన్నాడు. మరి అప్పుడు కళ్యాణ్ కూడా గివ్ అప్పే కదా రీతు అన్నట్టుగా. అక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడరు. కానీ అక్కడ అంత గొడవ అవ్వడానికి కారణం రీతు చౌదరి గారు ప్రతిదీ ఓవర్ థింకింగ్, ఓవర్ ప్లానింగ్ చేయడానికి చేస్తారు చూసారు, దానివల్లే ప్రాబ్లమాటిక్గా క్రియేట్ అయింది. కళ్యాణ్ అనే పర్సన్ డీల్ పెట్టుకోకుండానే నువ్వు ఏదో మాట్లాడావు, నువ్వు డీల్ పెట్టుకున్నావులే మాకు తెలిసిలే అనేసట్టుగా ఇమాన్యుల్తో పెట్టుకున్నావు అనేసి అడిగినారు. ఇక్కడ చూస్తేనేమో డెమాన్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది కదా. ఆవిడ ఓవర్ థింక్ చేసి ఖచ్చితంగా స్ట్రాటజికల్గా ఓవర్ స్ట్రాటజీ వేద్దామనే ఆ బిహేవియర్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేగాని ఆవిడ ప్లాన్ చేసుకోవడం, ఆవిడ గెలవడానికి ట్రై చేయడం అదేం కాదు. ఆవిడ ఓవర్ థింకింగ్ కూడా ప్రతిసారి ప్రాబ్లం రాదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు నన్ను డీల్ అని చెప్పి అవతలోడు డీల్ పెట్టుకున్నాడనే ప్రాబ్లం వచ్చింది. అది తట్టు అవతలోడు కూడా 7 వారాల నుంచి కంటెంట్ రావాలి అన్న పర్సన్ నీకోసం ఎందుకు వదిలేశాడని. అసలు సిచ్యువేషన్ కుదిరింది అంతే. దీంట్లో కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడరు. ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటూ వస్తే బిగ్గెస్ట్ బ్లండర్ ఎవరు చేయలే. ఆ బ్లండర్ సిచ్యువేషన్ టైం తీసుకొని వచ్చింది. టైంకి వాళ్ళు ఓవర్ ఎక్స్ప్లోజివ్ అయ్యారు, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాత చూసుకుంటే 2-3 రోజులు అంత మామూలు అయిపోద్ది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుంటాం. తర్వాత సరికి రీతు ఏడుస్తూ నేనేం చేయలేదా, సెల్ఫిష్గా ఆడుతున్నానా నేను వాడితో, నువ్వు చెప్పు డెమాన్, నువ్వు నా వల్ల వెళ్ళిపోయావా, ఓట్ల కోసం వెళ్ళిపోయాయంటే ఖచ్చితంగా ఓట్స్ పడ్డాయనే కాదు, ఆవిడ వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. ఓట్స్ పడ్డాయనే అయి ఉంటే డెమాన్ పవన్ మొన్న కంటెండర్ రేస్లో నుంచి తీసేసినందుకే ఫుల్ సీరియస్ అయిపోయి సోఫాల దగ్గర కాముగా ఉండలేని అనేది సీరియస్ అవుతాడు. తనుజ వచ్చి చెప్పినా, కళ్యాణ్ వచ్చి చెప్పినా ఫీల్ అవుతాడు ఆ కమాండర్ గెటప్లో. కానీ ఈరోజు ఎందుకు అంత ఫీల్ కావాలంటే ఇక్కడ రీతు చౌదరి ఉంది. ఇక్కడ మాట వచ్చినప్పుడు నీకోసం వెళ్ళి అని చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడు తప్పించి, డెమాన్ రీతు ఉంది అని, రీతు ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదనే అక్కడ కొంచెం సాఫ్ట్గా వెళ్ళాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా సాఫ్ట్గానే వెళ్ళేవాడు లాస్ట్ రౌండ్లో ఉండుంటే. ఇక్కడ ఎవరిది తప్పలేదు, నేను చెప్పిన పాయింట్ అదే, సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆ తర్వాత సరికి తనుజ రీతు అయిపోయింది కదా, ఏడుస్తూ అయిపోయింది. తర్వాత తనుజ డెమాన్తో
కెప్టెన్ రూమ్లో మాట్లాడుతున్నాయా, ఈ హౌస్లో తనని కేర్ చేయవద్దు అనను. నేను కేర్ చేయొద్దు అనేసి నేను అంటలేదు, కానీ తనని తనలా వదిలేయడం వదిలి తన గురించి ఎక్కువ వద్దు. తన వేలో క్లియర్ గేమ్ ఆడుతా ఉంది. అప్పుడు గేమ్ ఆడుతుంది, స్టాండ్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటుంది, రెండు ఆడుతుంది అమ్మాయి. కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎవరితో మాట్లాడినా కూడా జలస్ ఫీల్ అవుతున్నావు. దీన్ని నేను అసలు తప్పు పట్టట్లా. తనుజ గారు చెప్పిన పాయింట్ అసలు తప్పు పట్టట్లేదు, ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. లాజిక్ లేకుండా, రీజన్ లేకుండా నేను ఏం మాట్లాడలేను. ఆవిడ ఒకనొక టైంలో వాళ్ళతో మాట్లాడుతున్నాం, కళ్యాణ్తో మాట్లాడమనేసి జలస్ ఫీల్ అయ్యాడు. దాని తర్వాత గౌరవ్తో మాట్లాడమని జలస్ ఫీల్ అయ్యాడు. ఆ పర్టికులర్ రోజు నామినేషన్ కూడా తీసుకొచ్చి చేశాడు. ఈ 1-2 మిస్టేక్స్ కనపడుతున్నాయి ఆ జలస్ ఫీల్ అయ్యే దాంట్లో. అది ఈవెన్ రీతు కూడా అంటుంది, నువ్వు అది ఎక్కువగా తీసుకుంటావు పవన్, ఇంత చూస్తావు పవన్, అన్నిటినీ ఇంతలా చూస్తావు, ఇంత దాన్ని పవన్ అని నీకు నాకు జరిగిన మ్యాటర్ అందరికీ చెప్పుకుంటూ వస్తావు పవన్, అది నాకు నచ్చలేదు అనేసి వీళ్ళిద్దరు అంటున్నారు డెమాన్ పవన్. బట్ ఈ సిచ్యువేషన్లో డెమాన్ పవన్ చూస్తే, డెమాన్ పవన్ కూడా రీతు కోసం చాలా నిలబడ్డాడు కదా. డెమాన్ పవన్ కోసం కూడా రీతు చాలా దగ్గర, డెమాన్ పవన్ కూడా నిన్న కూడా కళ్యాణ్తో గొడవ వేసుకున్నాడు, కళ్యాణ్ దగ్గర పెట్టుకోవడానికి, కానీ ఇవన్నీ రీతు మీదకి వస్తున్నాడనే ఉద్దేశమే కదా. బట్ స్టిల్ హీఈస్ నాట్ డిజర్వ్స్, ఈ డోంట్ డిజర్వ్ దట్ సిచ్యువేషన్ అన్నట్టుగా అనిపించింది. బట్ వాళ్ళు చెప్పేది కూడా జలస్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళిద్దరూ ఆ ట్రాక్ ఏదైతే పెట్టుకున్నారో కొన్ని రోజులు మాత్రం వర్కౌట్ అవుద్దు మా స్క్రీన్ స్పేస్ కోసం వాటన్నిటికీ. తర్వాత ఈ పెంట గొడవలు, ఈ తలకాయ నిప్పులు అయితే వస్తాయి, కష్టం. నెక్స్ట్ సరికి తనుజ పవన్ ఫ్రెష్ పాయింట్ని ముందు పెడితే, ఇది సూపర్ మాట్లాడిందయ్యా తనుజ గారు. నువ్వు ఎలా చేస్తావంటే ఫ్రెష్ పాయింట్ని ముందు పెడితే పాత పాయింట్లు కూడా తెచ్చుకొని వచ్చి మాట్లాడతావు, అదే ప్రాబ్లం. పర్ఫెక్ట్గా చెప్పింది. ఇది డెమాన్ పవన్ రిపీటెడ్గా చేస్తున్న పని అదే. వీళ్ళిద్దరు విషయాలు మాత్రం, మిగతా వాటిలో కాదు, మిగతా వాటిలో కూడా చేస్తున్నాడు. ఈవెన్ పాత విషయాలను తీసుకొచ్చి ప్రతిసారి చెప్తా ఉన్నాడు కళ్యాణ్తో కూడా, ప్రతిసారి రిపీటెడ్గా పాత విషయం, ఆ టాస్క్ సేమ్ పుష్ చేసిన దాంట్లో ఆవిడ ఫీల్ అయింది, నేను ఫీల్ అయ్యాను, కానీ నువ్వు నాతో దగ్గరికి వచ్చి సారీ చెప్పించలేదు, నా మంది స్టాండ్ తీసుకోలేదని 2 సార్లు వరుస పెట్టి చెప్పాడు 2 వారాలు. ఈ ఫ్రెష్ పాయింట్ చెబుతూ ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాడు. సేమ్ రీతు చౌదరి విషయంలో గొడవ జరిగితే పాత విషయాన్ని కూడా లోడుకుంటూ వస్తాడనే పాయింట్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది తనుజ గారు, బాగుంది. తర్వాత డెమాన్, నా పాయింట్స్ అస్సలు కన్సిడర్ చేయరా మీరు? ఎప్పుడైనా అంతే, నేను బాధపడుతుంటే ఎప్పుడైనా వచ్చేసి నువ్వు ఓదార్చి గట్టిగా ఏమైనా ఓదార్చావా అనేది బాధపడుతూ బయటకు వచ్చాడు. పాపం ఫీలింగ్ తనను చూస్తే బాధ అనిపిస్తుంది, బట్ తప్పట్లేదు. దాని నుంచి ఇప్పటికైనా దూరం అయితే బాగుండు. ఈ సిచ్యువేషన్లో తనకు అవసరం లేదు ఈ సిచ్యువేషన్స్, ఈ తలకాయ నొప్పి మాటలు, మధ్యలో ఇతను స్టాండ్ తీసుకోవడాలు, ఇతను బాధపడ్డాలు, వీళ్ళిద్దరి మధ్య గొడవలు పడ్డాలు, ఆ మాటలు పడ్డాలు, సంజన గారు ఏదో అని అన్నం, ఆ సంజన గారు అన్నదానికి ఇప్పుడు నేను స్టాండ్ తీసుకోవాలా లేదని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను, ఆవిడ అక్క కాబట్టి తీసుకోలేని అని అనడం, ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలనేసి ఒక రకమైన మాట అట్లా అనగా కక్క అని అనడం, అన్న తర్వాత మనసులో అతనికి ఇంకా గట్టిగా మాట్లాడలేమో, చూడడానికి బాగోదేమో అనే ఫీలింగ్ రావడం, తెలియని తలకాయ నొప్పులు వస్తున్నాయి అతనికి. ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ సరికి నా పర్సనాలిటీ ఒకటే ఉంటుంది డెమాన్, ఒకటే ఉంటుంది, నీది నాది ఒకలా ఉండదు కదా, నువ్వు వచ్చి నాకు ఎక్కువ ఓదారుస్తావు, నేను వచ్చి తక్కువ ఓదారుస్తాను, పర్సనాలిటీ ఒకటి కదా అనింది, ఒకటి కాదు కదా అనింది, అయిపోయింది. సంజన గారు భరణి ఎమ్మెన్యేలతో నేను చూసింది చూడనట్టు ఉండాలా, ఈ పాయింట్తో నాకేమనిపించిందంటే సంజన గారు ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ అని అనిపిస్తుందండి శనివారం. నేను చూసింది చూడనట్టు ఉండాలంటే ఆవిడేదో చూసింది, ఆవిడేదో చూశారు, అది వల్గర్గా చూసారా, లేకుంటే చూడకూడదు ఏమైనా చూసారా, లేకపోతే ఆవిడికి అది తప్పుగా అనిపించింది చిన్న విషయాన్ని తెలియదు మనకి. బట్ ఏదో చూసారో అది నేను చూసిందే చెప్పానని డైరెక్ట్ చెప్తున్నప్పుడు నేను ఏం బ్లేమ్ చేయగలుగుతాగా. శనివారం పూట నాగార్జున సార్ గట్టిగా ఏదైనా అడిగితే ఈవిడ నోరు జారి ఏదైనా పుసుకుని అంటారేమో అని భయం వేస్తాను నాకు. ఏదో పెద్దగా మాట్లాడేటట్టున్నారు. నాకు సార్ దగ్గర కూడా ఈవిడ కాన్ఫర్టేషన్ చేసి నాకు అది నచ్చలేదు సార్, నేను చూసిందే చెప్పాను, నాకు అది నచ్చలేదు అన్నప్పుడు ఖచ్చితంగా రీతు చౌదరి కూడా ఏం చూసారు ఏం చేశారని ఏడవడం, డెమాన్ పవన్ కూడా గట్టిగా ఆడడం, సంథింగ్ ఏదో బిగ్ గోయింగ్ టు హ్యాపెన్ అండి శనివారం. ఈవిడిని చూసిన తర్వాత ఈవిడ స్ట్రాంగ్గా నేను చూసిందే చెప్పాను, ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్తే నేను చెప్తాను, నాకేం అవసరం లేదు, నేనేం తప్పు మాట్లాడలేదని క్లియర్గా దాని మీదే స్టాండ్ అవుతున్నప్పుడు నాకేం అర్థం అవ్వట్లా, ఏదో జరగబోతుందన్న ఫీలింగ్ తప్పించి. తర్వాత సరికి ఇమాన్యుల్, అమ్మా ఏదో ఒక రోజు వాళ్ళకి బయట 1-2 సార్లు చెప్పాక తర్వాత నువ్వు అమ్మ చెప్పాల్సింది, అంతేగాని ఏంటంటే చెప్పావు ఒకసారి అనేసి అంటున్నారు. ఇంక మనం ఏం చేస్తాం? తను కూడా ప్రేమగా చెప్పాల్సింది కదా అనేసి అంటున్నారు. ఈవిడ ప్రేమగా చెప్పడానికి నామినేషన్లో ప్రేమగా ఎందుకు చెప్తారు? ఇమాన్యుల్, నామినేషన్లో గేమ్ గురించే కదా మాట్లాడతారు. సంజన గేట్ లోపలికి వచ్చిన తర్వాత అంతా గేమే. ఇది కరెక్ట్ పాయింట్ లాగా కనపడదు, కానీ కరెక్ట్ పాయింట్ లాగా కనపడద్ది. బట్ అది ఒకవేళ కరెక్ట్ పాయింట్ అని అనుకున్నా కూడా ఆవిడ ఆ పర్టికులర్ టైంలో మాట్లాడుతున్న మాట ఏంటి, ఈవిడ తీసుకొచ్చిన మాట ఏంటి అని చూడాలి. ఇప్పుడు కౌంటర్ టు కౌంటర్, ఇప్పుడు టాస్క్లో ఆ పర్టికులర్ టాస్క్ గురించి మాట్లాడుతున్నాం, ఆ టాస్క్ గురించి కాకుండా ఇంకో పాయింట్ తీసుకొస్తే, ఈ పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ తీసేస్తే ఆ పర్టికులర్ టైంలో జరుగుతున్న మాట వేరేది, ఈవిడ తీసుకొని వచ్చింది వేరే పాయింట్, అది కూడా తప్పే. ఆ రకంగా అంత గేమ్ అని చూసుకున్నా కూడా తప్పే. తర్వాత సరికి సంజన గారు ఫస్ట్ తను సారీ చెప్పాలి, నేను అప్పుడు చెప్తాను. ఇమాన్యుల్ కామ్గా ఉండే కొద్దీ ఉండు, సరే ఫామ్గా ఉండు కొద్దిసేపు వదిలే.
ఇక్కడ మాస్ అనిపించారండి సంజన గారు. మోస్ట్ ఎలివేషన్స్ పడే షాట్ ఇది, మోస్ట్ ఎలివేషన్స్. ఖచ్చితంగా నాకు కూడా నచ్చింది, ఈ కాన్ఫిడెన్స్ నచ్చింది. బట్ ఆ పాయింట్ మాట్లాడడం ఇప్పటికీ స్టిల్ ఐ ఫీల్ రాంగ్. బట్ ఈ కాన్ఫిడెన్స్ సంథింగ్ ఏదో చేయబోతున్నా అన్నట్టుగా ఆవిడ ఈ పర్టికులర్ టైంలో మాట్లాడిన మాటల్లో గేమర్ క్వాలిటీస్ కనపడ్డాయి. బట్ నెగిటివే. నిన్న మాత్రం నచ్చలేదు ఆ పర్టికులర్ పాయింట్, ఇప్పటికీ సమర్థించలే. బట్ ఈ పర్టికులర్ పాయింట్ నాకు హై ఇచ్చింది. ఏమంటారంటే, ఇవాళ తెలిసి ఉంటుంది తనకి సంజన ఇంట్లో ఉందని, కనిపించలేదు అనింది కదా ఫైర్ స్టామ్స్ వచ్చిన తర్వాత. ఇవాళ తెలిసి ఉంటుంది అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్, ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత నీకు తెలుసుద్దా? ఇవాళ తెలిసి ఉంటుంది సంజన అంటే ఉందో లేదో హౌస్లో అని. అండ్ మంచి వాళ్ళుగా ఉంటే మంచం కింద తోసేస్తారు, మంచిగా ఉంటే నీకు కనపడరు అన్న సెన్స్లో ఇది ఎలివేషన్ షాట్. ఇది వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం ఆవిడ అనింది, నేను కనపడలేదు అన్నదిగా, ఇంత పెద్ద ఇష్యూ అయితే ఇప్పుడు కనపడద్దు అమ్మాయికి అనేసి. అది గుర్తుపెట్టుకొని ఇది కౌంటర్ లాగా వాడిని చూస్తారు, అది బాగా అనిపించింది. బట్ స్టిల్ షీ వాజ్ రాంగ్ ఇన్ నామినేషన్స్. ఆ పర్టికులర్ పర్సనల్ తీశాడు. తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది దివ్య భరణి గారితో. ఫ్రైడే రోజు మీరు చెప్పిన మాటలు నేను వెళ్ళలేదు. అదేంటంటే ఫ్రైడే రోజు నార్మల్గా మాట్లాడతారు, టెలికాస్ట్లో కూడా రాదు. అది టెలికాస్ట్లో రాదు ఫ్రైడే రోజు. అది మాట్లాడింది వెళ్ళలేదు అనేది, ఆ సజెషన్ వెళ్ళలేదు అనేసి మీరు నామినేషన్ దాకా తీసుకురావడం కరెక్టేనా అంటే, భరణి గారు ఏమంటున్నావు గుర్తుందా? అలా అయితే మాట్లాడటం మానేయి అనేసి అన్నావు నువ్వు. నాకెంత బాధేస్తుంది, నేను మానేస్తా మాట్లాడి అనగానే భరణి అనగానే దివ్య ఏమంటుందంటే, భరణి గారు నాకు మాట్లాడడం రాకుండానే ఇలా ఉన్నానా అనగానే భరణి గారు ఇక్కడ భలే మాట్లాడారు. అబ్జర్వ్ చేశారు. నువ్వేమన్నావో తెలుసా, నేను వినలేదనుకున్నావా? నాకు మాట్లాడడం రాదు, మాట్లాడడం వచ్చిన వాళ్ళతో మాట్లాడకపోతే ఏమన్నావు అర్థం కాలేదు. నేను నా రివ్యూలో కూడా చెప్పాను, తనుజ గారితో మాట్లాడుకోపోని ఇండైరెక్ట్ చెప్పాను. అక్కడ కూడా నన్నే గెలికావు నువ్వు, అక్కడ కూడా వదలలేదనేసి ఆయనకు బాధ అనిపిస్తుంది. తప్పు దివ్య, నేను మాట్లాడిన తప్పు. ఆ టైంలో కూడా మీ ఇద్దరు కలిసి దూరం నన్ను పెంట చేస్తున్నారు నా ఆట అనేసి భరణి గారు మొత్తుకుంటుంటే, అప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో మాట్లాడడం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి అంటే తనుజ గారితో మాట్లాడాలంటే ఇండైరెక్ట్గా అన్న మాట ఆయనకి అర్థమయ్యి అదే అంటున్నారు అనేసి బాధపడి వెళ్ళిపోయారు. మధ్యలో కోపంగా వెళ్ళిపోయారు. ఆ కోపంకి జస్టిఫైడే. ఎవరైనా ఏం చేస్తారు, ఎంతవరకైనా మాట చెప్తారు, ఎంతవరకైనా చెప్తారు, ఎన్నిసార్లు అని చెప్తారు. తర్వాత రీతు తనుజతో మాట్లాడిన మాటల్లో గోల్డెన్ వర్డ్స్ అండి. రీతు తనుజ గారితో ఏదైతే మాట్లాడిందో మార్నింగ్ సోఫాలో కూర్చొని, అవన్నీ సూపర్. నేను లైవ్లో కూడా చూసాను. ఏమంటారంటే ఆవిడ క్లోజ్గా ఉన్న వాళ్ళతో మాటలు జారుతున్నారు అనే పాయింట్ సంజన గారి గురించి మాట్లాడుతూ అన్ని ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్. దాన్ని మనం కాదు అనలేని సిచ్యువేషన్. భరణి గారితో బాగా క్లోజ్గా ఉండి ఆవిడే నామినేషన్ చేసిన రోజే వెళ్ళిపోయాడు. అండ్ నాతో వచ్చేసరికి నేను సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరి గురించి తీసుకొచ్చి మాట్లాడేది. నేను వచ్చి సాక్రిఫైస్ చేశా, నన్ను అనరాని మాట్లాడేది. తనుజ నీతో వచ్చేసరికి పోపు విషయంలో గొడవ వేసుకుంది. ఆ పోపు విషయంలో గొడవ వేసుకున్నది మాత్రం వాళ్ళకి తెలుసు. కానీ లైవ్లో వచ్చింది సిగ్గు లజ్జ లేదు ఈ అమ్మాయికి, అదొక పెద్ద సాక్రిఫైస్ అన్న మాటలు ఇంకా తెలియదు. తనుజ గారికి తెలిసి ఇంకా బాధపడతారు. దాంతోపాటుగా ఇంకొక సాక్రిఫైస్ చేసిన ఇమాన్యుల్ని తప్పించి మిగతా వాళ్ళందరినీ అన్నది. కళ్యాణ్ సెలబ్రిటీస్లో తిరుగుతున్నావు అనేసి అనేది పెద్ద పెద్ద మాటల స్టేట్మెంట్లు పాస్ చేసింది. తర్వాత వచ్చేసరికి నిఖిల్ని కూడా తనుజ గారితో ఉంటున్నాడు, తనుజ గారు నిఖిల్ కలిసి ఉన్నారు, ఇట్లాంటి సెన్స్లో వాళ్ళు ఈ మధ్య తనుజ నిఖిల్తో ఉండడం బట్టి ఇతను కొంచెం కనపడుతున్నాడు అనే పాయింట్ కళ్యాణ్ని, ఇలాంటి పాయింట్లన్నీ అందరి గురించి అనింది. తర్వాత దివ్యాను వచ్చేసరికి రోడ్ రోల్ అనేది, దివ్యాను వచ్చేసరికి పెద్ద పెద్ద మాటలు లావు అనేసి ఇలా చూపించింది. ఇవన్నిటి గురించి రీతు చౌదరి మాట్లాడారు. ఎవరిని అనకుండా ఉన్నారు ఆవిడ, అందరినీ అనేసారు. ఇమాన్యుల్ తప్ప అనే పాయింట్ ఏదో ఉందో పర్ఫెక్ట్. ఈవెన్ డెమాన్ కూడా నీకు అమ్మాయిలు కనపడతారు ఆంటీలు కనపడరు, ఎన్ని మాటలు మాట్లాడారండి సంజన గారు. పాజిటివ్స్ ఉన్నాయి, మంచి ఇన్స్పిరేషన్గా అనిపించిన సిచ్యువేషన్ ఉన్నాయి. కానీ ఈవిడ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా వీళ్ళందరూ నన్ను మాట్లాడి తప్పుగానే అన్నారు ప్రతి సిచ్యువేషన్లో. డెమాన్ సంజన దగ్గరికి వచ్చారు. డెమాన్ ఇక్కడ సంజన గారి దగ్గరికి వచ్చి పాపము డెమాను రీతు చౌదరి విషయం అయినప్పుడల్లా నాకు ఇక్కడ ఎక్కడ నచ్చాడంటే, చూడండి నిన్న నైటే వాళ్ళిద్దరు అన్నారు కదా, నువ్వు ఆ అమ్మాయి విషయంలో కొంచెం తగ్గించుకో అన్న సెన్స్లోనే అన్నారు, ఇతనే తప్పు అనే సెన్స్లో అన్నారు కదా. స్టిల్ ఇతను వెళ్ళి అక్కడ నువ్వు వెళ్ళి సారీ చెప్పక అమ్మాయి కూడా సారీ చెప్పొద్దని చెప్తున్నాడు. అవసరం లేదు అతనికి, కోపం పెట్టుకోవచ్చు. స్టిల్ కన్సర్న్ చూపిస్తున్నాడు రీతు చౌదరి మీద. అది బాగా అనిపించింది నాకు. పోయి అక్క నువ్వు సారీ చెప్తానంటే చూడక్క నువ్వు సారీ ఒక బ్రదర్ లాగా చెప్తున్నాక సారీ చెప్పాక ప్లే యువర్ గేమ్ అనగానే సంజన నన్ను ప్రతివ్రత శిరోమణి అని ఇంత బూతు చెప్పింది, నాకు సారీ చెప్పిందా? ఈ పాయింట్లో నేను సంజన గారికి ఓటేయాల్సి వస్తుంది. ఆవిడ ఏ పాయింట్లు అన్నారో ఏమన్నారో మనకు ఆ రోజు టెలికాస్ట్ చేయలేదు. సో ప్రతివ్రత శిరోమణి అన్నందుకు ఆవిడ ఇంకా సారీ చెప్పలేదు, నేను ఎందుకు చెప్పలేదు అనేది నేను ఏం చేయలేను. పర్ఫెక్టే. అది ఈవెన్ పతివ్రత శిరోమణి అనేది ఈరోజు నాకు సంజన గారిది ఇప్పుడు గుర్తొచ్చింది. నాకు ప్రియా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈవిడ సంజన గారిని రీతు చౌదరి గారు పతివ్రత శిరోమణి అనే పాయింట్ నామినేషన్లో వాడారంట. కాబట్టి సంజన గారికి అంత కోపంగా ఉంది. అది నాకు తెలిసి శనివారం పూట సంజన గారి సైడే తిరుగుద్దేమో అనిపిస్తుంది ఈ టాపిక్ మొత్తం. ఎందుకంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరి ఆ రోజు నన్ను అనింది సార్, నేనంటే తప్పేంటి అనే పాయింట్లు తీసుకొచ్చి ఆవిడ నేను చూసిందే చెప్పాను సార్, వాళ్ళు మరీ క్లోజ్గా ఉంటున్నారు సార్, నాకు నచ్చట్లేదు సార్ అని చెప్పారు అనుకో, ఆ పాయింట్ సంజన గారి సైడ్ తిరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రతివ్రత శిరోమణి అనేది మనకు తెలియదు. తెలిసి ఉంటే మనం కూడా వేరే రకంగా ఆలోచించి ఉండేవాళ్ళేమో.
కానీ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ అన్నారు పతివ్రత శిరోమణి నన్ను అన్నప్పుడు ఆవిడ సారీ చెప్పలేదు, నేను గురించి సారీ చెప్తాను. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, ప్రియా గారిని ఇంటర్వ్యూ చూశాను, నామినేషన్లోనే ఈ పాయింట్ తీసుకొని వచ్చింది అనే పాయింట్ విన్నాను. మేబీ నామినేషన్లో అన్నారనుకుంటా, కాబట్టి ఈవిడ కూడా నామినేషన్లో ఈ పాయింట్ వాడారేమో. బట్ ఆ తర్వాత బాగా క్లోజ్గా ఉన్నారు కదా, ఆ తర్వాత హెయిర్ సాక్రిఫైస్ చేశారని ఏడ్చారు, బాధపడ్డారు. మళ్ళీ అది ఎందుకు పోయింది ఆవేశంలో అనేస్తున్నారు ఈవిడ. చూద్దాం శనివారం పూట ఏదో చేయబోతున్నారు ఈవిడ. ఆవిడకి ప్లస్ అవుద్దో మైనస్ అవుద్దో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ వీక్ ఆవిడ రివ్యూవర్స్కి కొంతమందికి ఆవిడ అనింది నామినేషన్లో అన్న మాటలు, నామినేషన్లో మాట్లాడాల్సిన మాటలు కాదని వాటి వల్ల అది నెగిటివ్ కనపడుతుంది, కానీ జనాలు అయితే ఆవిడది పాజిటివ్గానే కనపడుతుంది సంజన గారిది. ఎందుకంటే అది మెనీ రీజన్స్. మేబీ చాలామంది జనాలకి వీళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉన్న నచ్చలేకపోవచ్చు, లేకపోతే రీతు చౌదరి కళ్యాణ్తో గొడవ వేసుకున్న రోజు కాబట్టి అది ఆటోమేటిక్గా ఆ సైడ్ నుంచి ప్రెజర్ వస్తూ ఉండొచ్చు, పాజిటివ్ ప్రెజర్ అయిపోయింది. తర్వాత చూసి సంజన ఏమంటారంటే తను చెప్తే సారీ నేను చెప్తా, చూడనేది నేను చెప్పలేదు కదా, అబద్ధాలు ఆడానా అనేసి డెమాన్తోనంటే అంత క్లోజ్గా కూర్చుంటారు అని అన్నాను అంతే, మీరు అటు కూర్చునేది నాకు నచ్చలేదు అన్నాను, నేనేమన్నా చూడండి అన్నానా, అబద్ధం ఆడానంటే డెమానే కాముకున్నాడు. అంటే ఏదో క్లోజ్గా ఉండింది అనేది అబద్ధం అయితే చెప్పలేదు ఆవిడ. డెమాన్ కూడా ఖాళీ, అదేం తప్పక మేము అంత క్లోజ్గా ఏమన్నాం అనేది డిస్కషన్ ఏమి అక్కడ జరగలే. నేను అబద్ధం ఆడానా, నేను చూడండి ఏమన్నా చెప్పాను అన్న తర్వాత డెమాన్ కాముకుంటే దీనికి సంజయ్ గారిని ఏమంటాం, అలా అయిపోయింది. బట్ నామినేషన్లో ఆ పాయింట్ మాట్లాడకుండా ఉండడమే తప్పు. ఆ రోజు ఆవిడ మాట్లాడింది తప్పే, మనకు వచ్చినట్టు ఆ రోజు కూడా తాట తీసి వదిలేసేవాళ్ళం, భయంకర మిస్టేక్ చెప్పాం. ఈ రోజు కూడా ఈవిడ కూడా మిస్టేకే, ఎవరు చేసినా తప్పే. తర్వాత సరికి బిగ్ బాస్ బయట నుంచి ఇంట్లోకి వచ్చే యోధులు, క్యాప్టెన్గా గెలిచి మంచి క్యాప్టెన్ అయిన వాళ్ళని ఎవరైతే ఉంటారో ఎక్స్ కంటెస్టెంట్స్, ఓన్లీ క్యాప్టెన్గా గెలిచిన వాళ్ళని, క్యాప్టెన్సీ బాగా చేసిన వాళ్ళని, గెలిచిన వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళని తీసుకొని వచ్చి మీతో ఆడిస్తాం. ఆ యోధులతో మీరు ఫైట్ చేసుకెళ్ళాలంటే యోధులతో పెట్టాల్సిన టాస్కులు, యోధుల టాస్కులు లాంటివి పెట్టాల, ఏదో సోసో మంత్రంగా తుతు మంత్రంగా టాస్కులు పెట్టరు. అండ్ ఇది డిజాస్టర్ ప్లాన్ అని నాకు ఎందుకు అనిపిస్తుంది, పర్సనల్ ఒపీనియన్. లోపల ఉండే వాళ్ళకి ఫైట్ పెట్టుంటే నిన్న అయిన గొడవలకి వాటికి వీటికి అల్లాడిచ్చేవాళ్ళు, కానీ కొంచెం సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండేది. బయట నుంచి వచ్చిన వాళ్ళు తెలియకుండా కొంచెం కేర్లెస్గా ఆడతారు, వీళ్ళు అట్ట ఇట్ట మిగతా 1-2 తప్పులు చేసినా కూడా పెద్ద విషయం పట్టించుకోరు, ఇక్కడ సంచాలకులు పట్టించుకోరు, అట్ట సోసోగా వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ అట్ట కాదు కదా, లోపల ఉండే వాళ్ళకి పెడితే పెద్ద ఇష్యూలు అవుతాయి, గొడవలు అవుతాయి. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఇష్యూలు చేయలేరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వాడు కూడా గొడవలు పడలేరు. ఆటోమేటిక్గా వీక్ అంతా సోసోగా నడిచిపోతే ఇది డిజాస్టర్ ప్లాన్ అని నా ఫీలింగ్. వీళ్ళకి పెడితే బాగుంటుంది. నెక్స్ట్ సరికి బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఒకసారి ఓడినా ఇంకా లేదు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ ది క్యాప్టెన్సీ టాస్క్, ఒక్కసారి కూడా వాడకుండా అన్ని టాస్కులు గెలుస్తూ వెళ్ళాలి అనేసి పాయింట్. ఇప్పుడు ఏం తెలుసా, రిస్క్ ఎక్కడ ఉంటుంది తెలుసా, ఓడిపోతే అయిపోయినట్టు, ఒకే టాస్క్ ఛాన్స్, అది పాయింట్. ఆ ప్రియాంక జైన్ వచ్చారు, అందరితో హ్యాపీగా క్లోజ్గా నీట్గా మాట్లాడుతున్నారు. ప్రియాంక జైన్ గారు క్యూట్గా ఉన్నారు. ఆ క్యూట్ ప్రియాంక జైన్ గారు వచ్చేసి ఇల్లంతా తిరిగి ఇల్లంతా చూసి మా సీజన్ కంటే మీ సీజన్ ఇల్లు బాగుందని అందరినీ పలకరించేసి నీట్గా పలకరించారు. రీతా చౌదరి స్మైల్ కూడా వరల్డ్ ఫేమస్ ఏంద్రా నీ నవ్వు అన్నారు. ఇదంతా మాట్లాడుకున్నారు. ఇమాన్యుల్ కొండలు పగలగొట్టిన టాస్క్లో నువ్వే వచ్చావు అంటే నన్న అనేసి ఆ టైంలో శోభా శెట్టి ప్రియాంక జైన్ బాగా ఇది అయిపోయింది మన బోలే గారితో. సో దాని గురించి గుర్తు చేసుకుని మాట్లాడుకోవడం ఫన్నీగా. బిగ్ బాస్ యోధులు, బిగ్ బాస్ మీ యోధురాలు అదిరిపోయింది, బిగ్ బాస్ బాగుంది అనేసి ఇమాన్యుల్ ఈరోజు చాలా ఫన్నీగా ఉన్నాడు. చాలా కౌంటర్స్, చాలా సిచ్యువేషన్స్లో సూపర్ కామెడీ చేశాడు, ఎంటర్టైనింగ్ అనిపించింది, సూపర్ ఇమాన్యుల్ ఈరోజు. తర్వాత ప్రియాంక అందరినీ అడుగుతుంది ఎందుకు ఆడాలి అని, ఒక్కొక్కరిని కంటెండర్గా ఈవిడ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఎందుకు మీకు ఛాన్స్ ఇవ్వాలని అడిగినప్పుడు అందరూ ఒక్కొక్కరు పిచ్చింగ్ చేసుకున్నారు. ఒక్కొక్కటి ఏమనంటే సంజన గారు నాకు ఇది చాలా అవసరం, ఫస్ట్ ఆడితే అయిపోద్ది, ఆ టెన్షన్ కూడా పోద్దని ఈవిడ అన్నారు. భరణి గారు, ప్రియా గారు ఫస్ట్ 2 వీక్స్లో క్యాప్టెన్ అయ్యానండి, అందరూ క్యాప్టెన్ అయ్యారు, నేను ఒక్కనే అవ్వలేదనేసి అడిగితే చూద్దామండి అన్నారు. కళ్యాణ్ వచ్చి కూడా మా అమ్మ క్యాప్టెన్ అవ్వాలని అడిగారు, సో క్యాప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఇది ఒక్క వీక్ కాబట్టి కొంచెం ట్రై చేయండి అంటే ఓకే అన్నారు. సుమన్ శెట్టి అని అయితే వన్స్ షేరింగ్ అయ్యాను, కొంచెం సింగిల్గా అవ్వాలనుకుంటున్న లాస్ట్ ఛాన్స్. తర్వాత ఇమాన్యుల్ వచ్చేసరికి 2 times అయ్యాను, క్యాప్టెన్ గేమ్ ఆడి విన్ అయ్యాను. ఈ వీక్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతాయి కదా అనే ఉద్దేశం, నాకు కూడా ఛాన్స్ ఇవ్వను. అందరూ ఒక్కొక్కరు అడిగితే నెక్స్ట్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో సంథింగ్ ఈజ్ ఫిష్ టాస్క్ పేరు. ఈ టాస్క్లో సంచాలకుగా సెలెక్ట్ చేసుకుని వచ్చేసరికి ఇమాన్యుల్ని, ప్లేయర్గా సెలెక్ట్ చేసుకుంది కళ్యాణ్ పడాలని. కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ హ్యాండ్తో ఆడాలి. ఆ టాస్క్ సింగిల్ హ్యాండ్తో ఆడాలి. ఇంకో చెయ్యి వెనక పెట్టేసి కట్టేయాలి, 4 hooksని అటాచ్ చేసి సాక్స్ని తెరిచి ఫిష్కి సరైన బోన్స్ అటాచ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. టాస్క్ రూల్స్ ఏంటంటే 4 hooksని అటాచ్ చేయాలి, తర్వాత 3 hooks, తర్వాత 2 hooks. ఫస్ట్ రౌండ్లో 4 hooksని అటాచ్ చేసుకొని ఒక హ్యాండ్తోనే చేసిన తర్వాత నేలపైన ఉన్న శాక్ని హూక్తో ఎత్తుకొని పట్టుకొని వచ్చి అక్కడ దాకా తీసుకెళ్ళి, ఆ ఫిష్ ఉంటుంది ఫిష్ దాకా తీసుకొని వెళ్ళి ఆ స్కెల్టన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ శాక్ ఓపెన్ చేసి ఫిష్ బోన్స్ తీసుకొని స్కెల్టన్కి పెట్టాలి. ఇలాగే సెకండ్ లెవెల్లో 3 hooksతో, థర్డ్ లెవెల్లో 2 hooksతో సేమ్ ప్రాసెస్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్. ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు విన్నర్ అవుతారు. ఇక్కడ ప్రియాంక కళ్యాణ్ చూస్ చేసుకుంది, ఇమాన్యుల్ సంచాలకుగా చేసుకున్నారు. ఇమాన్యుల్ హ్యాండ్స్ కట్టేశాడు, ఇద్దరికి కట్టేశాడు.
ఇమాన్యుల్ కాలు వద్దు కళ్యాణ్ అన్నాడు ఓన్లీ హ్యాండ్తో. ఇక్కడ కాలు వద్దు అన్నాడు, కానీ లైవ్లో నా దగ్గర నేను చూసిన టైంలో కాలు కావాలంటే వాడుకోవచ్చు అనేసి అంటాడు. కానీ ఇక్కడ మేబీ ఆయన రూల్స్ మార్చుకున్నాడేమో, కాలు వద్దు అంటాడు. ఫస్ట్ అయితే కాలు వాడుకోవచ్చు అని కళ్యాణ్తో చెప్పేది నేను విన్నాను. ఇక్కడ కాలు వాడొద్దని చెప్తాడు, వెంటనే తీసేస్తాడు. ఆ తర్వాత సరికి ఇక్కడ సింపుల్, చూసే వాళ్ళకి ఇది ఫౌల్ గేమ్ అంటే ఫౌల్ గేమ్ లాగా కనపడద్ది. బట్ అక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే కొన్ని ఎలా వద్దంటే రూల్స్ చెప్పనివి, ఆ రూల్స్లో భాగంగా లేనివి ఆటోమేటిక్గా వాడితే తప్పు లేదని ఫీల్ అవ్వచ్చు కంటెస్టెంట్స్. కానీ ఆ మధ్యలో సంచాలకి చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే తప్పు. కంచాలకు కాలు వాడొద్దు అన్నాడు, మళ్ళీ వాడలేదు. తర్వాత సంచాలకి ఇంకోసారి లాస్ట్లో కూడా వాడినట్టున్నాడు కాలు, ఒకసారి మళ్ళీ తొక్కపోతే మళ్ళీ వద్దన్నాడు. ఇట్లా 1-2 సార్లు వాడాడు. నాకు కూడా మిస్టేక్ లాగా కనపడింది. బట్ ప్రాబ్లం ఏంటంటే అది సిల్లీ గేమ్ అయింది. దాంతోపాటుగా అక్కడ సంచాలకు అవుట్ సైడ్ పర్ఫార్మర్ వచ్చేసరికి ఎవడు అక్కడ క్వశ్చన్ చేయట్లేదు, సంచాలకి చెప్పాడు. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సంచాలకది కాలు విషయంలో నేను కన్సిడర్ చేయలేకపోయిన సిచ్యువేషన్ నేను చూసినప్పుడు. మీరు చూసారో లేదు లైవ్, సంచాలక్ కాలు వాడొచ్చని కళ్యాణ్కి చెప్పాడు. బట్ లైవ్లో ఎపిసోడ్లోకి వచ్చేసరికి కాలు వద్దు కళ్యాణ్ అని చెప్పాడు. నాకు అది అర్థం కాల. అండ్ ఓవరాల్గా ఒకసారి చేయబడ్డానికి ట్రై చేస్తే చేయగలదు, ఒకసారి నోరు పెట్టాడు, ఆ నోరు పెట్టినప్పుడు కూడా వద్దని చెప్పాడు, తీసేశాడు. ఓవరాల్గా అక్కడ ఆ పక్క ప్రియాంక జైన్ అయితే ఇలాంటి మిస్టేక్స్ కూడా చేయలేదు. కళ్యాణ్ ఇలాంటి మిస్టేక్స్ చేయడం నాకు కూడా నచ్చలేదు. ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటేనే ఆడితేనే ఇంకా బాగుంటుందని అనిపించింది. బట్ దీని బీభత్సమైన ఫౌల్ గేము, ఇక అసలు దారుణము, ఆట ఆడడానికే డిజర్వ్డ్ కాదు, ఆ విన్నే డిజర్వ్డ్ కాదు అనేది ఫౌల్ కాదు. దట్స్ ఇట్. ఇక్కడ ఎందుకంటే అక్కడికి ఇక్కడికి చాలా గ్యాప్ ఉంది. దాంతోపాటుగా అక్కడ ఏదైతే చేశాడో అవన్నీ కూడా టాస్క్ రూల్స్లో పలానా చెయ్యి పెట్టకూడదు, పలానా కాలు పెట్టకూడదు, పలానా నోరుతో తీసుకోకూడదు అని రూల్స్ రాసలేవు. కాబట్టి రాయని రూల్ని అప్లై చేయడానికి ట్రై చేయడం తప్పలేదు. అప్పుడు సంచాలకు చెప్పినప్పుడు ఆపేశాడు. దట్స్ ఇట్. దీని పెద్ద కాంట్రవర్సీ ఏం కాదు. దీని గురించి పెద్ద నెగిటివ్గా చెప్పకపోతేనే మీరు ఫీల్ అవుతారనే అంతగా ఏం లేదు. నార్మల్గా సోసోగా నడిచిపోయింది. ఇంకంతే. ఈ వారం అంతా అట్టే ఉంటుంది. పెద్ద మిస్టేక్స్ అంటే ఎట్లా ఉంటుందంటే కావాలని ఇంటెన్షనల్గా చేసి, రూల్స్లో ఉన్నదాన్ని కూడా చేసి కూడా నేను చేయలేదని అబద్ధం చెప్పి, ఇలాంటివి మీరు బీభత్సమైన మిస్టేక్గా కన్సిడర్ చేసి తప్పు, ఫౌల్ గేమ్, దొంగ ఆటాడని చెప్పగలం. కానీ ఇవి ఇంకంతే. ఇట్లాంటివి మనం ఏమి చేయలేం. దీన్ని పెద్ద బ్లేమ్ చేయడానికి లేదు. ఇప్పుడు నేను ఒక పెద్ద బ్లేమ్ చేసి ఏంటి ఇచ్చేసారంటే మీరు ఏమంటారు? మీరే అంటారు, అరే రూల్స్లో లేదు వాడతారు, చేయి వాడలేదు అన్నారు, నోరు వాడద్దని రాసున్నారా, అండ్ కాలు వాడద్దని రాసున్నారంటే కాలు వాడమని చెప్పాడు కూడా. మీరు ఒకసారి చూడండి ఇమాన్యుల్ లైవ్లో. నేను ఈవెన్ లైవ్ వీడియో రేపు చేసినప్పుడు మీకు అర్థమవుద్ది. ఇది అంతేనండి. ఇదేం పెద్ద ఇది కాదు. ఓవరాల్గా బాగా ఆడాడు కళ్యాణ్. ప్రియా గారు కూడా బాగా ఆడారు. ఇద్దరు ఆడారు. లాస్ట్ కళ్యాణ్ పాడాలో గెలిచాడు. ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. వాళ్ళ అమ్మ మాటకి దగ్గరికి వెళ్తున్నాడేమో, మేబీ క్యాప్టెన్ అయినా అవుతాడేమో చూడాలి. ఇది అయిపోయిన తర్వాత ఫ్లాగ్ తీసుకొచ్చి ఇక్కడ బాగా అనిపించింది. ఫ్లాగ్ వచ్చిందని తెలిసే కళ్యాణ్ అంటే ఆ అభిమానం చూపిస్తూ ఉన్నారు తనుజ గారు. చాలా బాగా అనిపించింది. ప్యూర్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫ్లాగ్ని తీసుకొచ్చి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కళ్యాణ్ చేతికిస్తే కళ్యాణ్ కూడా హార్ట్ఫుల్గా నువ్వే పెట్టంటే లేదు వాళ్ళు పెట్టాలని అనేసరికి పాపం ప్రియాంక జైన్ పెట్టించారు. ఇక్కడ కూడా తనుజ గారు సూపర్ అనిపించారు. నెక్స్ట్ సరికి బాగా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మన గౌతమ్ వచ్చాడా, అశ్వత్థామ 4.0 వచ్చారు. వచ్చేటప్పుడు కూడా ఆ డైలాగే చెప్పేసి వచ్చాడు. బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, పత్తుకున్నాడు. దాంతోపాటుగా పంచికట్టు మర్చిపోకుండా సింపుల్గా పంచికట్టుతో వచ్చాడు. అందరితో చాలా డీసెంట్గా నీట్గా కళ్యాణ్ బాగా ఆడుతున్నావు అన్నా, నువ్వు బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు, బీపీ వస్తే పోతావా, బీపీలో వస్తే పోతావా, బర్నీ అన్న నేను బర్నీ అనండి మీరు తెలియదు ఎవరికైనా, అందరికీ తెలుసా, బాగా మాట్లాడాడు. అందరితో బాగా పలకరించుకొని మాట్లాడారు. ఫన్ టాస్క్ ఇచ్చారు. ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవడము, ఇంప్రెస్ చేసుకోవడం, ఫ్లడ్ చేసుకోవడం, ఇలాంటి టాస్క్ ఇచ్చాడు. అందరూ సోసోగానే చేశారు. అంత హైలైట్ కాదు. వీళ్ళందరికంటే హైలైట్ డెమాన్ పవన్ది, తనుజ గారిది బాగుంది, సూపర్. తనుజ గారు బాగా చేశారు, డెమాన్ పవన్ బాగా చేశారు. వీళ్ళందరికంటే ఇంకా హైలైట్ ఇమాన్యుల్ మధ్యలో వచ్చి పంచేయడం, ఇవన్నీ చాలా బాగా వచ్చింది, సూపర్ ఎంటర్టైనింగ్. అదొకటి. మిగతాదంతా సోసోగా వెళ్ళిపోయింది. అంత హైలైట్గా ఎవరిదేం లేదు. తర్వాత సరికి ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారు, ఆ తర్వాత సరికి మన సంజన గారు చేసేటప్పుడు సుమన్ శెట్టి గారు సంజన గారితో ఫ్లడ్ చేసినటువంటి ఒకసారి కిస్ పెడతారు. నాకు అది నచ్చల. ఎందుకు నచ్చలే అంటే ఆయన కూడా అలాగే చేశాడు. ఆయన ఏం చేశాడు, కిచెన్ దగ్గర వాటి దగ్గర సుమ్ము డార్లింగ్ అన్నాం, ఆ పని చెప్తుంది ఈ పని చెప్తున్నాను ఫన్నీగా చేయడానికే ట్రై చేస్తున్నారు సుమన్ శెట్టి గారితో మన సంజన గారు. స్టిల్ సంజన గారిది తప్పు అని ఆ డైరెక్ట్గా ముఖం మీద చెప్పుంటే బాగుండేది. కానీ అది మనసులో పెట్టుకొని వచ్చి నామినేషన్లో ఈ పాయింట్ తీసుకొని వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, వరస్ట్. ఎందుకంటే అది మనసులో ఉండింది డైరెక్ట్గా చెప్తే తనకు అర్థమయ్యి తను దూరంగా ఉంటారు. అలా కాకుండా మనసులో పెట్టుకుంటే తను కంటిన్యూ చేస్తూ ఉంటే తన జనాలలో ఇదైపోతారు కదా. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు సుమన్ అని నాకు అర్థం కాదు. దాన్ని నామినేషన్ దాకా తీసుకొచ్చే రీజన్ అది. వాళ్ళ వైఫ్ గారు వచ్చి చెప్పారు కాబట్టి సుమన్ శెట్టి గారు తనుజ గారితో కొంచెం దూరంగా ఉన్న ట్రై చేస్తున్నారు, అండ్ సంజన గారితో కూడా కొంచెం దూరంగా ఉన్న ట్రై చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ వచ్చిన హింట్లు బట్టి అదే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే అది అలా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఆవిడ కామెడీగా ఎంటర్టైన్మెంట్ కోసమే కామెడీ సెన్స్లో వచ్చి మీతో అట్లా బిహేవ్ చేస్తున్నారు. అది మీకు నచ్చలా. కానీ మీరు కామెడీ టాస్క్లో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆవిడ చేతికి ముద్దు పెట్టడం కూడా తప్పేగా. నాకు తప్పని అనిపించింది. ఆయన చేసింది అలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా. అది మేము కాదంటారా?
ఇక్కడ ఇది ఎంటర్టైన్మెంట్గా పాపం సంజయ్ గారు నవ్వుకుంటూ హ్యాపీగా తీసుకున్నారు కదా. మీరు మాత్రం ఊరికి సుమ్ము డార్లింగ్ అన్నా కూడా నార్మల్గా వచ్చి సుమనన్న అంటారు ఆవిడ మోస్ట్ ఆఫ్ ది టైం. సుమ్ము డార్లింగ్ అని అప్పుడప్పుడు అంటున్నారు. దాన్ని తీసుకోలేక కామెడీ అది చేయండి ఫన్నీగా వస్తున్నారు బిగ్ బాస్, నాకు అది నచ్చట్లేదు అని సిల్లీ రీజన్తో నామినేట్ చేసిన వ్యక్తి కిస్ చేయడం కరెక్టేనా? తప్పుగా మీకు ఎవరికైనా అనిపిస్తే సారీ, అది లాజిక్గా అనిపించింది నాకు. ఇది ఎట్రా అదని ఆయన ఇట్లా చేయకూడదు చిన్న వాటికి. ఇదంతా అయిపోయింది. దివ్య కూడా చాలా బాగా అనిపించింది నాకు. గుడ్. దివ్యతో ఇమాన్యుయల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది బాగా. అండ్ ఇతని కామెడీ ఎంత బాగా వర్కౌట్ అయిందో దివ్య గారి ఎక్స్ప్రెషన్ కూడా క్యూట్గా ఉన్నాయి. క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన లాస్ట్లో కూడా నువ్వు కావాలా అనేసి అనడం, ఆ తర్వాత ఫన్నీగా నవ్వుకుంటూ తీసుకున్న విధానం చాలా బాగుంది. గుడ్. జోవియల్గా తీసుకున్నారు. తర్వాత సరికి నెక్స్ట్ టాస్క్లో భరణి గారిని సెలెక్ట్ చేసుకోవడం బాగుంది. పాపం క్యాప్టెన్సీ రాలేదన్నారు కాబట్టి ఆయన్నే సెలెక్ట్ చేసుకునే విధానం బాగుంది. గౌతమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ టాస్క్ అంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. అంత సింపుల్ ఏం కాదు. పాపం భరణి గారికి ఇంజురీస్తో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ టాస్క్ ఓకే. మిగతా మరీ ఓవర్ ఫిజికల్గా ఇచ్చే కంటే ఆ టాస్క్ ఓకే. 3 లెవెల్లో ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుని అవి ఫ్రేమ్స్ తీసుకెళ్ళి అక్కడ యాజ్ ఇట్ ఈస్గా రీప్లేస్ పెట్టాలి. అది ఒక్కొక్క లెవెల్లో చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఒక్కొక్క శాఖ రౌండ్ తిరుగుతుంది చూసారా, దాని మీద వేయాలి. బట్ ఇక్కడ సంచాలకి ఎందుకు చేశారు నాకు అర్థం. డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకుని డెమాన్ పవన్ ఆ రౌండ్ తిరిగేదే ఆట అయితే దాన్ని వచ్చి పట్టుకుంటున్నప్పుడు ఎందుకు పట్టుకుంటాడు? ఇద్దరికే పట్టుకున్నాడు. అది ఎందుకు నాకు అర్థం కాల. ఆ పట్టుకోకుండా ఉంటే జారిపోవాలనే తిరిగేదే ఆటది. దాన్ని పట్టుకుంటాడు వచ్చి ఇద్దరు వైపులా. అది ఎందుకు నాకు అర్థం కావట్లా. ఇది ఓకే. ఓవరాల్గా ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో గౌతమ్ కృష్ణనే ఫినిష్ చేశాడు. పాపం భరణి గారు ఫస్ట్ రౌండ్ లేట్ అయింది, ఇంకా అన్ని లేట్ అయిపోయినాయి. ఓవరాల్గా గౌతమ్ కృష్ణ వేసిన తర్వాత కూడా పాపం గివప్ ఇవ్వకుండా అన్ని రౌండ్లు ఫినిష్ చేసుకొని లాస్ట్కి వచ్చి బెల్ కొట్టారు. పాపం అనిపించింది నాకు. లాస్ట్ కెప్టెన్సీ ఫస్ట్ డేనే రెండో టాస్క్లోనే అతను ఓడిపోయి అవుట్ ఆఫ్ కెప్టెన్సీ కంటెండర్ రేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాధ అనిపిస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళ కూతురు కూడా చెప్పున్నారు కాబట్టి వాళ్ళ కూతురు చెప్పింది గుర్తు చేసుకొని బాధపడతా ఉంటే ఇక్కడ నాకు తనూజ గారు సూపర్ అనిపించింది. ఈవెన్ తనూజ గారు ఆ టైంలో కూడా ఆట జరిగేటప్పుడు కూడా ఆయన పెట్టలేనప్పుడల్లా బాధపడతా ఉంది, పోతుంది పాపం అని. అండ్ వచ్చిన తర్వాత ఏం కాదు అనేసి వెనక నుంచి హగ్ చేసుకొని వచ్చి ఓదార్చిన విధానం సూపర్ గుడ్ అనిపించారు తనూజ గారు. ఆయన బాధపడుతుంటే పాపం సుమన్ అన్నతో కూడా బాధపడుతుంటే నాకు పాపం అనిపించింది. బట్ తప్పలేము. కానీ నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాంట్స్ దట్ అతి అండ్ బిగ్ బాస్ వాంట్స్ దట్ టీఆర్పీ. అతి అన్నదంటే అతి ఏది ఎమోషన్ కోషెంట్ ఏదైతే ఉంటుందో ఈ జనాలలో ఏదైతే అబ్బా అనుకుంటారో చూసిన పాపం అనుకోవడం, ఈ ఫీలింగ్ క్రియేట్ చేయాలంటే ఆ అతి ఎమోషన్ ఫీలింగ్ బయటికి జనాల్లోకి రావాలి, జనాలు ఫీల్ అవ్వాలి అంటే బిగ్ బాస్ భరణి గారికి కానీ లోపల అందరూ ఓడిపోయిన కంటెస్టెంట్స్ అందరికీ కలిపి ఒక పర్టికులర్ టాస్క్ లాస్ట్లో పెడతాడేమో వీళ్ళలో నుంచి ఒకరు కంటెండర్ అవ్వడానికి. ఆ టైంలో భరణి గారు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆయన మళ్ళీ లాస్ట్లో కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఆ ఎమోషన్ వాడుకుంటారు. లాస్ట్ వీక్ భరణి గారు కూడా అయితే హైలైట్ ఉంటుందని దాన్ని క్యాప్టెన్సీ అయిపోయింది. ఇంకా కంటెండర్లు ఎవరు కాలేదో వాళ్ళందరికీ లాస్ట్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టి వాళ్ళలో గెలిచిన వాళ్ళు ఒక కంటెండర్ అవుతారని చెప్తే అప్పుడు భరణి గారు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత భరణి గారు క్యాప్టెన్ అయ్యేటట్టుగా సపోర్ట్ టాస్క్ పెట్టి అప్పుడు క్యాప్టెన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఎలివేషన్ వస్తే వాళ్ళ కూతురు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మనమే హ్యాపీ. అలా జరిగే అవకాశం కూడా ఉంది. దట్స్ ఇట్ మామ. ఇది ఎపిసోడ్. అంతకుమించి ఏమీ లేదు. హనీ పాప సారీ నాకు రాసి పెట్టి లేదేమో అనేసి బాధపడతా ఉంటే నా పాప అనేది నాకు తెలిసి భరణి గారికి ఛాన్స్ వచ్చి ఆయన మళ్ళీ క్యాప్టెన్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. దట్స్ ఇట్. మీకేమనిపిస్తుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ మామ. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.